రామాయణం ఉత్తరకాండ 111 సర్గ. ఈ ఉత్తరకాండలో అలాగే రామాయణంలో ఇది చివరి సర్గ. ఇందులో శ్రీమద్ రామాయణం యొక్క మహాకావ్యం యొక్క ఉపసంహారము, దాని మాహాత్మ్యం గురించి చెప్పబడి ఉంది. ఏతావదేతద్వాఖ్యానం సోత్తరం బ్రహ్మపూజితం రామాయణమితి ఖ్యాతం ముఖ్యం వాల్మీకినా కృతం. ఉత్తరకాండతో సహా ఈ రామాయణమన్న మహాకావ్యం ఏవైతే 7 కాండలుగా ఉన్నాయో, 7 విభాగాలుగా ఉన్నవి, ఇవన్నీ కూడా వాల్మీకి మహర్షి రచించినవి. ఇంతవరకును పూర్తిగా దీనిని లవకుశుల గానం చేశారు. ఇది బ్రహ్మదేవుడి నుండి నీరాజనములు కూడా అందుకున్న మహాకావ్యము. తతః ప్రతిష్ఠో విష్ణుః స్వర్గలోకే యథాపురం ఏన వ్యాప్తమిదం సర్వం త్రైలోక్యం సచరాచరం. ఇది స్వర్గలోక ప్రాప్తికి ప్రముఖమైన సాధనము. అంటే పుస్తకం చదివేస్తే దీన్ని పట్టుకుని మనం స్వర్గానికి వెళ్ళిపోతామని కాదు, అందులో తెలుసుకోదగిన విషయాలు తెలుసుకోవటం, ఆచరణలో పెట్టాల్సిన సద్గుణాలు పెంచుకుంటూ దుర్గుణాలు వదులుకుంటూ జీవి ఎలా జీవించాలి, ఏ విధానంగా మనం ధర్మాన్ని పట్టుకోవాలి అన్నది తెలుసుకున్నవాడికి స్వర్గప్రాప్తి లభించేలాగా ఆ సాధన సిద్ధి వైపుగా తీసుకెళ్ళి అదే నీకు స్వర్గగతిని ఇప్పిస్తుంది అని అర్థం. అందుకని ఇది ఆఖ్యానాలన్నిటిలో కూడా మేలైనది. అందుకే ఈ విధంగా శ్రీరామచంద్రుడు ఎప్పుడులాగే శ్రీ మహావిష్ణువులో ఆ పరంధామానికి చేరుకున్నాడు. తతో దేవాః సగంధర్వాః సిద్ధాశ్చ పరమర్షయః నిత్యం శృణ్వంతి సంతుష్టా దివ్యం రామాయణం దివి. ఈ శ్రీ మహావిష్ణు చరాచరాత్మకమైన, అంటే కదిలేవి కదల్లేనివి అన్న సకల జీవరాశులతో కూడుకున్న ఇది ముల్లోకాల్లో కూడా వ్యాపించి ఉన్నవాడు, సర్వవ్యాపి. అంటే ఇక్కడ ఉన్నాడు అక్కడ లేదంటానికి, ఇక్కడ ఎక్కువ అక్కడ తక్కువ అంటానికి వీలు లేకుండా సర్వము వ్యాపించి ఉన్నవాడు, ఒకేలాగా ఒకే ప్రమాణంగా ఉన్నవాడు. దేవతలు, గంధర్వులు, సిద్ధులు, మహర్షులు మున్నగవారు అందరూ కూడా స్వర్గలోకంలో పరమ సంతోషంతో దివ్యమైన ఈ రామాయణ గాథను వాళ్ళు కూడా నిత్యము వింటున్నారు. ఇదం ఆఖ్యానమాయుష్యం సౌభాగ్యం పాపనాశనం రామాయణం వేద సమం శ్రాద్ధేషు శ్రావయేత్పుదః. ఈ రామాయణము వేదాలతో సమానమైనది. ఎందుకు? వేదాల్లో ఏం గురించి చెప్పింది? ధర్మం గురించి చెప్పింది, దాన్ని ఎలా ఆచరించాలని చెప్పింది, అన్ని సమభావంతో సమదృష్టితో నిష్కల్మషంగా ఎలా క్రతువులు చెయ్యాలని చెప్పింది, ఆ పరమాత్మ గురించే చెప్పబడింది. అందుకే రామాయణం వేదంతో సమానము. ఆ పరమాత్మ యొక్క చరిత్రే. అలాగే పరమాత్మ ఎక్కడున్నాడు? ప్రతి జీవిలోనూ ఉన్నది పరమాత్మే. తను కానిది, తను లేనిది సృష్టిలో ఏదీ లేదు. అందుకే ఇది వేదాలతో సమానమైనది. ఈ ఆఖ్యానము సకల పాపాల్ని కూడా రూపుమాపుతుంది. దీని వలన ఆయువు, ధన, ధాన్యాది సంపదలు కూడా వృద్ధి చెందుతాయి. అంటే వృద్ధి, సిద్ధి, పుష్టి ఎప్పుడు వస్తుంది? నాకు అనారోగ్య సమస్యలు లేకుండా నేను తిన్నది నాకు సరిగ్గా జీర్ణం అవ్వాలి, అప్పుడు నాకు పుష్టినిస్తుంది. అలాగే మనస్సు అన్నది ప్రశాంతంగా ఉండి నిర్మలంగా ఉన్నప్పుడు నాకేమవుతుంది? వికారాలు లేవు కదా, ఆనందంగా ఉన్నాను, తిన్నది నాకు పుష్టినిస్తుంది. అంటే ఏది వింటున్నావో, దేని గురించి తెలుసుకుంటున్నావో దానికి తగ్గట్టుగా నిన్ను నువ్వు మార్చుకునే కొద్దీ ఏమవుతుంది? ఆ ఆయువుకు ఒక అర్థం ఉంటుంది. ఆ ధనానికి, ధాన్యానికి, సంపదకి వృద్ధి ఎప్పుడు కలుగుతుంది? పంచుకుంటూ పోతే వృద్ధి కలుగుతూ ఉంటుంది. మురగబెట్టుకుంటే పోతాయి. దాన ధర్మాలు కానీ ప్రతిదీ కానీ ధర్మబద్ధంగా చెయ్యాలి, అప్పుడు వృద్ధి చెందుతావు. అందుకే శ్రాద్ధములో కానీ దీన్ని పఠిస్తే పితృదేవతలకి కూడా పుణ్యలోక ఫలములు కూడా వాళ్ళకు కూడా అక్షయంగా లభిస్తాయి. అపుత్రో లభతే పుత్రం అధనో లభతే ధనం సర్వపాపైః ప్రముచ్యేత పాదమప్యస్య యః పఠేత్. అంటే ఈ మహాకావ్యాన్ని శ్లోక భాగాల్ని చదివినా సరే సంతానం లేని వాళ్ళకి సంతానం, అలాగే పుత్రులు కావాలనుకున్న వాళ్ళు, అంటే కొడుకులు కావాలనుకున్న వాళ్ళకి కొడుకులు, ధనం లేని వాళ్ళకి ధనం కావాలనుకుంటే సంపద అబ్బుతుంది. చదివినంత మాత్రాన సమస్త పాపాల నుంచి విముక్తి కలుగుతుంది. అంటే కోరిక ఏదైనా ఒకటే చదివినప్పుడు, ఇప్పుడు ఎలా అయితే నాకు కాళ్ళు నొప్పి వచ్చింది, ఇంకొకరికి తలకాయ నొప్పి వచ్చింది, ఇంకొకరికి కడుపులో నొప్పి వచ్చింది,
ఒకటే మాత్ర ఇచ్చి ఆ మోకాలు నొప్పి తీసేస్తుంది, కడుపు నొప్పి తీసేస్తుంది, తలకాయ నొప్పి తీసేస్తుందంటే ఎలా కుదురుతుంది? మనకి విశ్వాసం కుదరదు. అయితే ఇక్కడ కొడుకులు కావాలని కొంతమందికి ఉంటుంది, ధనం కావాలని కొంతమందికి ఉంటుంది, అలాగే పాపాలు తొలగిపోవాలని కొంతమందికి ఉంటుంది. అయితే కోరిక ఏదైనప్పటికి కూడా ఒకటి తీరుస్తుందని కాదు అర్థం ఇక్కడ. సర్వానికి మూలమైన వాడు, సర్వంతర్యామిగా ఉన్నవాడు పరమాత్మ. ఎవరిని పట్టుకోవాలో వాడిని పట్టుకో. ఏది అడగాలో అడగకూడదన్న విచక్షణ పెట్టుకుని నువ్వు ఎప్పుడైతే నిన్ను నువ్వు మార్చుకుంటూ అలా పరమాత్మని పట్టుకుంటావో తాను చెయ్యలేనిది, ఇవ్వలేనిది ఏదీ లేదు. నీ అర్హత బట్టి, నీ పాత్రత బట్టి నీకు ఏది క్షేమాన్ని ఇస్తుందో, నీ హితం కోరి పరమాత్మ నీకది అక్షయంగా ఇస్తాడు అన్న భావన. అందుకే సమస్త పాపాల నుంచి దీన్ని పట్టుకోవటం అంటూ చేతనైతే దాన్ని మళ్ళీ నా జీవితంలో అలవర్చుకునే ప్రయత్నాన్ని నేను చేస్తే ఆ అనుగ్రహం కొద్దే దాని మీద ఇష్టం కలుగుతుంది. ఆ పరమాత్మ యొక్క అనుగ్రహం కొద్దే అది చదవాలన్న బుద్ధి కలుగుతుంది. ఆ అనుగ్రహం కొద్దే విరామం లేకుండా, విజ్ఞానం లేకుండా దాన్ని నిత్యము చదువుకుంటూ ఉంటాను. దాన్ని మళ్ళీ ఆచరణలోకి పెడతాను. నన్ను ఉన్న అవలక్షణాలు ఇంకొకటి చెప్పక్కర్లేదు. నేను సరి చేసుకుంటూ పోతాను. ఇది ధర్మం కాదు, వదిలేస్తున్నాను. ఇది ధర్మము, చేస్తాను అని నేను ప్రయత్నం చేస్తాను. అలా అందుకే సమస్త పాపాల నుంచి విముక్తులవుతారు. పాపాన్యపి చ యః కుర్యాత్ అహన్యహాని మానవః పఠేత్యేకమపి శ్లోకం పాపాత్ స పరిముచ్యతే. మానవుడు ఎన్ని రకాల పాపాలు చేసినప్పటికీ కూడా అవి మనం రోజు ఆచరిస్తూనే ఉంటాం. ఏదో ఒకటి చేయకుండా ఉండం. ప్రతి క్షణం ఏదో ఒకటి చేస్తూనే ఉంటాం. ఎందుకంటే మనం 3 రకాలుగా చేస్తూ ఉంటాం. ఎలా అయితే మనసా వాచా కర్మ అంటే శరీరంతో చేస్తావు, మనస్సుతో చేస్తావు, వాక్కుతో చేస్తూ ఉన్నావు. ప్రతిరోజు గనక ఒక్క శ్లోకమైనా సరే చదివితే దాని ప్రభావము అతని పాపాలన్నీ కూడా అంటే రోజు చేసే పాపాలు ఏ రోజు ఆ రోజే తీసేస్తుంది అన్నట్టుగా. అందుకే చదవటం అలవర్చుకుంటే ఒక్క శ్లోక అన్నారు. 4,000 శ్లోకాలు ఉన్నాయి, ఒక్క శ్లోకం చదవమన్నారు. అంటే ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఈరోజు ఒకటి చదివాను, రేపు ఒకటి చదివాను. క్రమేణా 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 అది అర్థం నాకు బోధపడేసరికి ఈ సమయాన్ని నేను ఇలా వినియోగిస్తూ వినియోగిస్తూ ఉండేసరికి ఏమవుతుంది? క్రమేణా కొన్ని రోజులు పోయాక, కొన్ని నెలలు పోయాక నేను ఇలా ఉండకూడదు. ఒక్క శ్లోకం కాదు, పోనీ ఒక అధ్యాయం చదువుతానేమో, పోనీ ఒక అరగంట రోజు దానికి పెడతానేమో. ఈ చదివింది మళ్ళీ నేను నన్ను మార్చుకోవటానికి వినియోగించుకుని మళ్ళీ అటువంటి తప్పులు చెయ్యకుండా నియంత్రించుకోవాలన్న దృఢత్వం వస్తుంది. అందుకే పాపాలు తొలగిపోతాయి. అంటే పాపం చెయ్యనీయకుండా ఉంటాం. అంతేగాని పాపాలు చేసేసి చదివేశాను పాపం పోయిందని అనుకోమని కాదు ఇక్కడ అర్థం. పాపాలు ఎందుకు చేస్తున్నానన్న జ్ఞానం కలుగుతుంది. అవి చెయ్యకుండా ఉండటానికి ప్రయత్నం చేస్తూ ఆ పాపాన్ని తొలగించుకునే ప్రయత్నం కూడా నేను కొనసాగిస్తూ ఉంటాను. వాచకాయ చ దాతవ్యం వస్త్రం ధేనుం హిరణ్యకం వాచకే పరితుష్టేతు తుష్టాః స్యుః సర్వదేవతాః. ఈ రామాయణం ఈ ప్రవచించిన వారికి వస్త్రాలు అంటే ఇది ఎవరైతే మనకి చదివి వినిపిస్తున్నారో వాళ్ళకి మనం బట్టలు, అలాగే అంటే జీవనానికి కావాల్సింది ఏంటి? మనకు కావాల్సింది ఉండటానికి ఇల్లు కావాలి, కట్టుకోవటానికి బట్ట కావాలి, తినటానికి తిండి కావాలి. అందుకని ఇది ఎవరైతే నేను చదవలేకపోతున్నాను, నాకు అది అర్థం కావట్లేదు, నేను అంత సమయాన్ని ఇవ్వలేకపోతున్నాను, ఇది ఎవరైతే మనకి చెప్తున్నారో అటువంటి వాళ్ళకి బట్టలు, గోవులు, అలాగే వెండి కానీ బంగారం కానీ ఇలా శక్తి కొలది దానాలు చెయ్యాలి. ఆ ప్రవక్త ఎవరైతే చెప్తున్నారో వాళ్ళు సంతృప్తి చెందితే దేవతలందరూ కూడా ఆనందించినట్టే. ఎందుకు? ఆ చెప్పేది ఈ రూపంలో నాకు పరమాత్మ ఈ సందేశాన్ని ఇప్పిస్తున్నాడన్న భావన, భక్తి నీకు ఉన్నప్పుడు ప్రతి ఒక్కళ్ళు పరమాత్మ స్వరూపాలే. అందుకే మనం గురువు రూపంలో ఉన్నది పరమాత్మ. ఇక్కడ నాకు ఇంత అద్భుతమైన దాన్ని నాకు చెప్తున్నాడు, అందుకని అక్కడ నేను పరమాత్మకే ఇస్తున్నట్టుగా ఇస్తాను. అప్పుడు ఏమవుతుంది? సకల దేవతలు కూడా ప్రీతి చెందుతారు. ఏతదాఖ్యానమాయుష్యం పఠన్ రామాయణం నరః సపుత్ర పౌత్రో లోకే అస్మిన్ ప్రీత్యా చేహ మహీయతి. ఆయుష్ వృద్ధి చెందుతుంది. ఇక్కడ ఆయుష్ వృద్ధి చెందుతుందంటే ఇప్పుడు నాకు ఒక 50 60 ఇచ్చాడు అనుకుందాం పరమాత్మ. అయితే ఈ రామాయణాన్ని నేను 10 సార్లు చదివేశాను కాబట్టి ఆ 60ని తీసుకెళ్ళి 90 చేసాడు. ఇక్కడ ఆయుష్ వృద్ధి జరుగుతుందంటే అర్థం ఏంటంటే అప్పుడు ఆ 60 60 లాగే ఉంటుంది. కాకపోతే నాకు రోగం వచ్చినా సరే తొందరగా తగ్గిపోవటం, పైగా నేను జీవించి ఉన్నంత వరకు ఈ జన్మకు ఒక సార్థకత తెచ్చుకునేలాగా దీన్ని నేను ఎవరిని బాధించకుండా, నేను ఎవరికి ఇబ్బంది పెట్టకుండా, నేను ఎవరితో సేవలు చేయించుకోకుండా సుఖంగా వెళ్ళిపోతాను.
అన్న అర్థం తీసుకోవాలి. అంతేగాని 60ని 90 ఏం చేసాడు, నాకు ఎంత ఇచ్చాడో పరిమితి అంతే ఇస్తాడు. ఈ ఆయుష్ వృద్ధవుతం అంటే ఇక్కడ నాకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా నేను ఎన్ని రోజులు బతుకుతానో అన్ని రోజులు వెళ్ళిపోతాను అని అర్థం. ఈ రామాయణ కావ్యము నిత్యము చదివితే ఆ మానవుడు ఈ లోకంలో పుత్ర పౌత్రులు అంటే పిల్లలు మనవళ్ళు కూడా అంతవరకు ఉంటావు అని అర్థం. వర్ధిల్లటే కాక మరణించిన తర్వాత కూడా పరలోకానికి నువ్వు పూజ్యుడవుతావు. అయోధ్యాపి పురీ రమ్య శూన్యావర్షగణాన్ బహూన్ వృషభం ప్రాప్య రాజానాం నివాసం ఉపయాస్యతి. శ్రీరాముడు పరంధామానికి చేరిన తర్వాత రమ్యమైన అయోధ్య నగరం కొన్ని సంవత్సరాల వరకు కూడా శూన్యంగానే ఉన్నది. అక్కడ శూన్యంగా ఉన్నది అంటే ప్రజలందరూ కూడా, అక్కడ పశువులు లేవు, పక్షులు లేవు, అందరూ కూడా రాముని అనుసరించి వెళ్ళిపోయారు. అందుకని శూన్యంగా ఉన్నది. ఏతదాఖ్యానమాయుష్యం సభవిష్యం సహోత్తరం కృతవాన్ ప్రేచత సహ పుత్రః తద్బ్రహ్మప్యాన్ వమన్యత. వృషభుడు అన్న రాజు దాన్ని పరిపాలన చేపట్టి తర్వాత అది మళ్ళీ జనాలతో కలకల్లాటం ఉన్నది. శ్రీరామ పట్టాభిషేక అయిపోయిన ఆగాథ, అలాగే సీతాదేవి భూదేవి ఒడిలో చేరిన అనంత ఆ వృత్తాంతాలన్నీ కూడా చదవటానికి మంచివి, అందుకే అది చదవదగినవి. అశ్వమేధ సహస్రస్య వాచపేయాయుతస్య చ లభతే శ్రవణాదేవ సర్గస్యేక్యస్య మానవః. వినేవారికి ఆయుష్ ఆరోగ్యము ప్రసాదిస్తుంది. అంటే శ్రీరాముడు ఒక పట్టాభిషేక ఘట్టము, అలాగే సీతాదేవి భూదేవి ఒడిలో చేరిన ఆ వృత్తాంత ఆఖ్యాన, అంటే మొత్తం రామాయణం చదవటానికి అంత ఓపిక తీరిక లేకపోయినా సరే ఈ రెండు చదివినా ఆ విన్న వాళ్ళకి ఆరోగ్యము వృద్ధి చెందుతుంది. అలాగే ప్రచేతసుని కుమారుడైన వాల్మీకి దీనిని రచించారు. ప్రయాగాధీని తీర్థాని గంగాద్యాః సరితస్తథా నైమిషారణ్య అరణ్యాని కురుక్షేత్రాది కాన్యపి గతాని తేన లోకే అస్మిన్ ఏన రామాయణం శృతం. దీన్ని బ్రహ్మ కూడా గౌరవిస్తాడు. మానవులు ప్రతిరోజు ఇందులో ఒక్క సర్గని అంటే ఒక్క అధ్యయనాన్ని అన్నా సరే వినుట వలన అతనికి 1000 అశ్వమేధ యాగాలు ఎలా అయితే మనకి కాలానుగుణంగా, అలాగే ఒక్కొక్కటి ఎలా అయితే 4 యుగాలు ఉన్నాయి. మనం కృతయుగంలో చేసిన పని మనం త్రేతాయుగంలో చెయ్యలేం. అంటే ప్రతిదానికి సమయం సందర్భం ఎలా అయితే ఉంటుందో అలాగే త్రేతాయుగంలో చేసి ద్వాపర యుగంలో అనుసరించలేము, అలాగే ద్వాపర యుగంలో చేసి కలియుగానికి వర్తించవు. కాలానుగుణంగా మార్పులు చేర్పులు ఎలా అయితే వస్తున్నాయి. మన తాత ముత్తాతలు చేసినట్టుగా నేను కట్టెల పొయ్యిలోనే వంట వండుతా అంటే ఇప్పుడుకి అది కుదరదు ఈ రన్నింగ్ రేస్ జీవితాల్లో. అలాగే క్రమేణా ఎలా అయితే మార్పులు వస్తున్నాయో యజ్ఞాలు యాగాలు అంత ఖర్చులతో కూడుకుని అంతలాగా మళ్ళీ అన్నీ సమకూర్చుకొని అంతమంది పఠించేవాళ్ళు ఇన్ని లేకుండా దీన్ని విన్నంత మాత్రం చేత, అంటే ప్రతి ఒక్కరోజు ఒక్కసారిగా వినటం వల్ల కూడా 1000 అశ్వమేధ యాగాలు చేసినంత ఫలితం వస్తుంది. అలాగే 10,000 వాజ్పేయ యజ్ఞములు చేసినంత ఫలితం లభిస్తుంది. అంటే అవి మానేమని చెప్పలే, అందరికీ అవి చేయటానికి వీలు కాదు కాబట్టి అవి నేను చెయ్యలేకపోతున్నానని కాకుండా ఏది చేసినా చేసేది ఈ శరీరంతో. ఇది మారాలంటే గుణాలు మారాలి, బుద్ధి మారాలి, మనస్సు మారాలి, మళ్ళీ నిగ్రహణ కావాలి, మనో నిగ్రహం అలాగే ఇంద్రియ నిగ్రహం అన్నీ ఉండాలి. చంచలత్వానికి నేను లోబడకూడదు. అందుకని ఒక్క సర్గని చేసినా సరే ఇంత ఫలితం వస్తుంది అని చెప్పారు. ఈ రామాయణం అన్న ఆ మహాకావ్యాన్ని వినుట వల్ల ఈ లోకంలో ప్రయాగాది తీర్థాలలో మనకి గంగాది పవిత్రాది నదుల్లో స్నానం చేస్తే ఎంత పుణ్యం వస్తుందో, అలాగే నైమిష అరణ్యాదులు కురుక్షేత్రం అన్న క్షేత్రాలని మనం సేవించుకున్నా దర్శించుకున్నా ఎంత ఫలితం వస్తుందో అంత ఫలితం దీనివల్ల వస్తుందంటే అర్థం ఏంటి అంటే పుణ్యం కావాలంటే ఎక్కడికో వెళ్ళిపోమని చెప్పట్లేదు. డబ్బు ఖర్చు పెట్టకు, సమయాన్ని వృధా చేయకు, నువ్వు మారటం అన్నది ప్రధాన్యము. అందుకని విను, చదువు, నిన్ను నువ్వు మార్చుకో, అప్పుడు ఇవన్నీ చేసిన ఫలితం కూడా నీకు వస్తుంది. ఈ లోపల ఉన్నదాన్ని నువ్వు తెలుసుకోకుండా నీలో మార్పులు రాకుండా ఉన్నంత వరకు ఎక్కడికెళ్ళా దేనివల్ల నీకు ప్రయోజనం ఉండదు. సార్థకత కావాలంటే నాలో గుణాలని తొలగించుకోవాలి, నాలో వికారాల్ని తొలగించుకోవాలి.
हेमभारं कुरुक्षेत्रे ग्रस्ते भानो प्रयच्छति यश्च రామాయణం లోకే శృణోతి సదృశావుభౌ. ఈ లోకంలో ఆ రామాయణాన్ని వినినవాడు సూర్యగ్రహణం నాడు కురుక్షేత్రంలో పుట్టెడు బంగారాన్ని దానం చేసిన వాడికి ఎలా అయితే పుణ్యం వస్తుందో అంతకన్నా పుణ్యప్రదమైన ఫలితాన్ని పొందుతాడు. सम्यक् श्रद्धासमायुक्तः शृणुते राघवीं कथां सर्वपापात् प्रयुच्येत విష్ణులోకం సగచ్చతి. చక్కని శ్రద్ధతో ఆసక్తి వినమన్నారు అది ఎలా వినాలి? ఎలా అయితే దీనికి ముందు చెప్పినట్టుగా ఇప్పుడు కూడా మహాత్యాన్నే మళ్ళీ చెప్తున్నారు. శ్రద్ధాభక్తితో ఆసక్తితో శ్రీరాముడు యొక్క వృత్తాంతాన్ని వినినవాడు సకల పాపాల నుంచి విముక్తి అవటమే కాకుండా చివరకు మళ్ళీ మరణానంతరం వైకుంఠానికే చేరుకుంటాడంటే ఆ పరమాత్మ యొక్క సాన్నిధ్యానికి లభిస్తుంది. ఆది కావ్యమిదం త్వార్షం పురా వాల్మీకినా కృతం యః శృణోతి సదా భక్త్యా సాగచ్చేద్ వైష్ణవీం తనుం. ఈ ఆది కావ్యము పూర్వము వాల్మీకి మహర్షి రచించినది. దీనిని భక్తి శ్రద్ధలతో వినిన వారికి ఆ పరమాత్మ యొక్క సారూప్యము అలాగే మోక్షము లభిస్తుంది. మనకి ఎలా అయితే 4 విశేషంగా చెప్తారు: సామీప్యము, సారూప్యము, సాయుజ్యము, సాలోకము. అలాగే ఇది వినగా 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 ఏమవుతుంది? భక్తి శ్రద్ధతో వినిన వాడికి ఆ రూపం ప్రాప్తిస్తుంది, అలాగే మోక్షం ఆ సాన్నిధ్యం లభిస్తుంది. పుత్రధారాశ్చ వర్ధంతే సంపదః సంతతిస్తథా సత్యమేతద్ విదిత్వా తు శ్రోతవ్యం నియతాత్మభిః. గాయత్ర్యాశ్చ స్వరూపం తత్ రామాయణమనుత్తమం. ఈ రామాయణమన్న ఈ మహాకావ్యం మహిమ వల్ల భార్య పుత్రులతో సుఖ సంతోషాలతో వర్ధిల్లుతాం. అంటే ఇప్పుడు సమభావంతో, సమదృష్టితో, నిష్కామభావంతో నీ కర్తవ్యాన్ని నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోయినప్పుడు ఎవరితో ఉన్నా సుఖంగా ఉంటావు. అలజడి ప్రాయమైన ఈ సంసారంలో కూడా అలజడిని తొలగించుకుని స్థిరత్వాన్ని నువ్వు పొంది జితేంద్రుడివై నువ్వు ఉన్నప్పుడు ఏమవుతుంది? పరమ శాంతంగా ఉంటావు. అందుకే ఇక్కడ జీవించి ఉన్నంత వరకు ఈ కావ్యాన్ని వినటం వలన దాన్ని మళ్ళీ నీ జీవితంలో అలవర్చుకోవటం వలన భార్యతో పుత్రులతో సుఖ సంతోషాలతో వర్ధిల్లుతావు, సంపదలతో ఉంటావు, వంశం వృద్ధి చెందుతుంది. ఇంద్రియాల్ని నిగ్రహించుకోవటం వల్ల జితేంద్రుడే ఇవన్నీ కూడా సత్యములన్నీ తెలుసుకుని అనుభవంలోకి తెచ్చుకుంటావు. ఇంకా ఈ రామాయణ గాథ నువ్వు విడిచిపెట్టవు. అందుకే అది ఆ భక్తి భావనతో ఆ తెలుసుకుని సత్యాన్ని గ్రహించి అనుభవంలోకి పెట్టుకుని ఎవరైతే ఇంకా వింటారో అది వింటూనే ఉండాలి. అపుత్రో లభతే పుత్రం అధనో లభతే ధనం సర్వపాపేహ ప్రముచ్యేత పదమప్యస్య యః పఠేత్. ఇంతకు ముందు చెప్పినట్టుగా ఇక్కడ మళ్ళీ అదే శ్లోకాన్ని చెప్తున్నారు. ఏమని? ఈ రామాయణ గాథ అన్నది సర్వశ్రేష్టమైనది. అందుకే ఇది గాయత్రీదేవి యొక్క స్వరూపము. ఎందుకు? పరమాత్మే గాయత్రీదేవి, అందుకుని ఇది ఆ స్వరూపము. రామాయణంలోని ఒక్కొక్క శ్లోక పాదము చదివితే పుత్రులు లేని వాళ్ళకి పుత్రులు, అలాగే ధనం లేని వారికి ధనము, అలాగే పాపాలన్నీ చేసిన వాళ్ళకి ఆ పాపాల నుంచి విముక్తి లభిస్తుంది. యః పఠేత్ శృణుయాత్ నిత్యం చరితం రాఘవస్య భక్త్యా నిష్కల్మషో భూత్వా దీర్ఘమాయుర్మవాప్నుయాత్. ఈ రామాయణ యొక్క చరిత్ర అనన్యమైన భక్తితో ప్రతిరోజు చదివిన వాడికి, విన్నవాడికి పాపరహితుడైపోతాడు, దీర్ఘాయువు లభిస్తుంది. ఆయువుకు అర్థం పరమార్థం ఉంటుంది. చింతయేద్రాఘవం నిత్యం శ్రేయః ప్రాప్తుం య ఇచ్చతి శ్రావయేధీధమాఖ్యానం బ్రాహ్మణ్యేభ్యో ధిని ధిని. శ్రేయస్సును కోరుకున్నవాడు నిత్యము శ్రీరాముణ్ణి స్మరించాలి. బ్రాహ్మణుల నుంచి అనుదినము కూడా ఈ రామాయణ గాథని వినుతూనే ఉండాలి. యస్త్విధం రాఘనాథస్య చరితం సకలం పఠేత్ సో అసుక్షయే విష్ణులోకం గచ్చత్యేవ న సంశయః.
ఆ రఘురాముడి చరిత్రను పూర్తిగా చదివినవాడు ఆ ప్రాణాలు వీడితే అంటే నువ్వు శరీరం వదిలేటప్పుడు అంత భక్తి శ్రద్ధలతో ఇది విని వదలాలన్న ఉత్సాహంతో నువ్వు ఎప్పుడైతే దీన్ని చదువుతూ ఉంటావో అలా చదువుతూ చదువుతూ ప్రాణాలు విడిస్తే అప్పుడు నువ్వు విష్ణులోకానికే పొందుతావు. ఎలా అయితే మనకి భగవద్గీతలో తేలిగ్గా చెప్పినట్టుగా దేన్ని స్మరిస్తున్నావో, దేన్ని ధ్యానిస్తున్నావో, దేని మీద ఆసక్తితో ఉంటున్నావో ప్రాణాల్ని వదిలే సమయంలో అదే నీకు లభిస్తుంది మరణానంతరము అని. దీన్నే పట్టుకుని దీన్నే చదువుతూ నా ప్రాణాలు పోయినప్పుడు నేను చేరేది ఆ పరమాత్మ సాన్నిధ్యానికి. అందుకే విష్ణులోకాన్ని పొందుతావు అన్నారు. పితా పితామహస్తస్య తథైవ ప్రపితామహః తత్పితా తత్పితా చైవ విష్ణుం యాంతి న సంశయః. ఇందులో సందేహం లేదని చెప్తూ అంటే చదివినవాడే కాకుండా అతని తండ్రి, అతని తాత, ఆ ముత్తాత, ఇలా ఇంకొక తండ్రి అంటే ఇక్కడ ఎలా అయితే 7 తరాలు అటు ఇటు అంటారో అలాగా నువ్వు చేసే పని వల్ల ఆ వెనక తరాలు కూడా తరించిపోతాయి. వాళ్ళు కూడా తప్పకుండా వైకుంఠానికే చేరుకుంటారు. చతుర్వర్గప్రదం నిత్యం చరితం రాఘవస్యతు తస్మాద్యత్నవతా నిత్యం శ్రోతవ్యం పరమం సదా. ఈ రాముడి చరిత్ర ధర్మార్థ కామ మోక్షములు అంటే పురుషార్థాలు 4 రకాల పురుషార్థాల ప్రతిఫలాన్ని అనుగ్రహిస్తుందంటే ధర్మాన్ని ఎలా పట్టుకోవాలి, ఆ ధర్మపరంగా సంపాదించిన దాన్ని మళ్ళీ అర్థం చేకూరేలాగా నేను ఎలా నా జీవితాన్ని గడపాలి, దానికి తగ్గట్టుగా ధర్మబద్ధమైన కోరిక ఏంటి, ఇవన్నీ నేను సరిగ్గా చేసినప్పుడు నాకు మళ్ళీ మోక్షం లభిస్తుంది. అందుకే చతుర్విధ 4 రకాల అనుగ్రహం మనకి ప్రాప్తిస్తుంది. అందుకే ప్రయత్నపూర్వకంగా ఈ గాథను సర్వదా వింటూనే ఉండాలి. శృణ్వన్ రామాయణం భక్త్యా యః పాదం పదమేవ వా స యాతి బ్రాహ్మణః స్థానం బ్రాహ్మణ పూజ్యతే సదా. ఈ రామాయణంలో ప్రతి శ్లోకాలోని ఒక పాదాన్ని కానీ, ఒక పాదంలోని భక్తితో ఎప్పుడైతే ఒక పదాన్ని కానీ వింటున్నాడో వాళ్ళు కూడా పరంధామానికి చేరుకుంటాడంటే ఇక్కడ శక్తి కొలది నిత్యము. నాకు అంత సమయం లేనప్పుడు ఇంతన్నా వినటము, విన్నది మాత్రం ధ్యాస. అంతేగాని 10 పేజీలు వినమన్నారు లేకపోతే 2 సర్గాలు వినమన్నారు కదా అని నేను ఏదో పని చేసుకుంటూ అక్కడ అది ఆడియో ప్లే చేసి వింటున్నాను వెళ్ళిపోతున్నాను. చెవికెక్కించుకోనప్పుడు అది మనసులో స్థిరపడినప్పుడు వింటాం ఎందుకు? అందుకే భక్తి శ్రద్ధతో అది వినగలిగితే మొత్తం చదవటం చేత కాకపోయినా అంత సమయం లేకపోయినా ఆ నామాన్ని ఉచ్చరిస్తూ దాన్ని స్మరిస్తూ ఆ గాథ యొక్క సారాంశాన్ని అర్థం చేసుకుంటూ, అందుకే ఒక్క శ్లోకంలో లేకపోతే ఒక లైన్ అయినా లేకపోతే ఒక పదాన్నైనా సరే భక్తితో విన్నవాడు పరంధామానికి చేరుకుంటాడు. భక్తి శ్రద్ధ అన్నది ముఖ్యము. ఏవమేతత్ పురావృత్తం ఆఖ్యానం భద్రమస్తువః ప్రాప్యాహరత విశ్రబ్ధం బలం విష్ణోః ప్రవర్ధతాం. ఈ శ్రీ మహావిష్ణువు యొక్క అంటే ఇది పరమాత్మ యొక్క అనుగ్రహానికి పాత్రత చేకూరేలాగా చేస్తుంది. అందుకే ఇది అతి పురాతనమైనది. ఈ రామాయణం అన్న వృత్తాంతాన్ని భక్తితో నమ్మకంతో ఎవరైతే చదువుతున్నారో సకల శుభాలు చేకూరుతాయి. మార్పు రావాలని నాలో తపన ఉన్నప్పుడు మార్పు వస్తుంది. నా కోసం చుట్టుపక్కల వాళ్ళందరూ నేను మారాలనుకున్నప్పుడు దాని ప్రభావం వల్ల కొద్దో గొప్ప వస్తుంది. కానీ నా లోపల నుంచి ఎప్పుడైతే వస్తుందో అప్పుడు నేను పూర్ణంగా మారే అవకాశం ఉన్నది. అందుకే ప్రగాఢమైన భక్తి విశ్వాసాలతో దీన్ని చదవాలి. అప్పుడు సకల శుభాలు చేకూరుతాయి. ఆ పరమాత్మ యొక్క అనుగ్రహానికి పాత్రత పొంది వర్ధిల్లుతారు అని చెప్పారు. దీంతో వాల్మీకి మహర్షి విరచితమైన ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణంలో ఉత్తరకాండలో 111 సర్గా, అలాగే ఉత్తరకాండ కూడా సంపూర్ణం సమాప్తి. దీంతో శ్రీమద్ రామాయణము సంపూర్ణం. మంగళం మహత్. సర్వే జనాః సుఖినో భవంతు.